హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే దాబా స్టైల్లో రొయ్యలు ఇగురు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం రండి. దానికి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు, ఈ రొయ్యలు తొక్కలు తీసుకొని దానిపైన లేయర్ లాగా ఉన్న ఈ చెత్తను కూడా తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. లేకపోతే చెత్త తీయకపోతే రొయ్యలు తింటే బాగుండవు అన్నమాట. అలా శుభ్రంగా చేసి పెట్టుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో పసుపు, సాల్ట్, నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కనే ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే రొయ్యలు బాగా నాని బాగా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట, స్మూత్గా తినడానికి. చూడండి, పెద్ద రొయ్యలు అన్నమాట ఇవి. అట్లా మీసాలు ఎంత పెద్దవి ఉన్నాయో. టైగర్ ఫ్రాన్స్. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకొని వేగనివ్వాలి. రొయ్యలు ఏంటంటే ఎక్కువ వాటర్తో ఉంటాయి కాబట్టి మూత పెట్టి మగ్గనిస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు మనమైతే రొయ్యల్ని ఇలా వేగనివ్వాలి. ఇలాగ మూత పెట్టుకొని వేగనిస్తే వాటర్ అంతా దగ్గరికి అయిపోయి రొయ్యలు అయితే నీట్గా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. అదే చిన్న రొయ్యలు అయితే బాగా చిన్నగా అయిపోతాయి. ఈ పెద్ద రొయ్యలు అవ్వడం వల్ల ఇంతంత రొయ్యలాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే రొయ్యలు బాగా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేగిన రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా వేపుకోవాలి. బిర్యానీ ఆకు ఏంటంటే చిన్న స్పైసీనెస్ ఇస్తుంది అన్నమాట. టేస్ట్ వేరేగా ఉంటుంది బిర్యానీ ఆకు వేసిన తర్వాత. నార్మల్ కర్రీ కన్నా స్పైసీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ రొయ్యలు వేసుకొని అందులో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రొయ్యలకి కారం, పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్ వేసుకొని వేగిన తర్వాత ఆ వాటర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఉడకనిచ్చాయి. చూడండి ఎంత బాగా తయారైందో. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంది. ఏ రెస్టారెంట్లో కూడా ఎంత మంచి కర్రీని అయితే ఇవ్వరన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా దగ్గరికి చేసుకుంటే ఇది రైస్లోకి కానీ, పుల్కాకి కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది. మేమైతే దీన్ని పుల్కాతో సర్వ్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.